మన ఇండియాలో ప్రతి ఏరియాలోనూ జామ చెట్లు అయితే ఉంటాయి. విలేజ్ సైడ్ అయితే ఇంటికొచ్చి ఒక జామ చెట్టు అయితే ఉంటది కన్ఫర్మ్ గా. అయితే నేను కువైట్ కి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని చెట్లు చూసాను. ఇవేంటో ఫస్ట్ లో నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ సీజన్ కాబట్టి ఏంటి అనేది తెలిసింది నాకు. ఈ ఏంటో కాదు గురు, రేగుపళ్ళు అంటే మన ఆంధ్ర స్టైల్లో చెప్పాలంటే రేగ్గాయలు. అసలు ఈ చెట్టుకి చూడండి గురు, ఎంత బాగా కాసాయో. ఆకులు కనిపించట్లేదు, ఫుల్ గా కాయలే ఉన్నాయి మొత్తం. ఇవి చూడండి ఎలా కనిపిస్తున్నాయో, అసలు గుత్తులు గుత్తులు కాసినాయి. ఉసిరిగా చెట్టు ఉంటాయి కదా, సేమ్ ఆ టైప్ అనిపించింది నాకు చూసిన వెంటనే. ప్రజెంట్ అయితే కువైట్ లో చాలా చెట్లు కనబడుతున్నాయి, రేగుపళ్ళు చెట్లు. ఈ రేగుపళ్ళు కోసుకుని తినొచ్చా అంటే తినొచ్చు గురు, ఏం కాదు, ఎవరేమనరు, కోసుకుని తినొచ్చు ఎన్ని కావాలంటే అన్ని. ఇక్కడ చెట్టు ఏదైతే కనిపిస్తుందో ఇది అసలు చాలా పెద్దగా ఉంది. ఇది అసలు ఏంటి ఎంత పెద్దగా ఉంది, ఇలా పైకి కూడా వెళ్ళింది ఏంటో అని చూసాను దగ్గరికి వెళ్ళి. ఇక్కడ నుండి ఆ చివరి వరకు కనిపిస్తుంది కదా, ఇదంతా ఒకటే చెట్టు. మా వాడు చూసారుగా మొత్తం అన్ని కోసేస్తున్నాడు. ఈ కూడా రేగేలే గురు, చూసారుగా ఎంత పెద్ద చెట్టు ఉందో. అసలు ఇది రేగుపూల చెట్టు, ఎంత పెద్ద చెట్టు చూడడం ఇదే ఫస్ట్ టైం నేను. ఇక్కడ ఈ రేగుపూలను చూసి నాకు చిన్నప్పుడు మెమరీ ఒకటి గుర్తొచ్చింది గురు. అదేంటంటే మా హై స్కూల్ దగ్గరికి ఒక తాత ఈ రేగుపూలు అనేవి తీసుకొచ్చేవాడు. ఎలా అంటే వీటికి ఉప్పు కారం పట్టించి మంచిగా కరెక్ట్ గా బ్రేక్ టైమ్ లో అరిచేవాడు గురు, రెగ్గెలు రెగ్గెలే అని. మేము ఇంకా బెల్ల కొట్టిన వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళి కొనుక్కునే వాళ్ళు మేము అక్కడికి వెళ్ళి. అయినా ఆ రోజుల్లో భలే ఉండేదిలే. మీరు కూడా మీ స్కూల్ టైమ్ లో తినుంటే కామెంట్ చేయండి గురు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి నా అకౌంట్ ని ఫాలో కొట్టు గురు.